హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఒక మంచి కర్రీ చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపులు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి కదండి. మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందామండి. కలుపుకొని కట్ చేసుకునే టమాటాలు వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని టమాటాలు మగ్గినంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసి చూసినట్లయితే టమాటాలు ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్, సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పిడికెడు చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం మూత తీసుకొని చూసుకున్నట్టయితే మగ్గిపోయి ఉంటుంది కదా, అందులో చింతపండు రసం వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మరిగినంత వరకు మూత పెట్టుకున్నామండి. ఇదిగోండి, ఇదంతా పులుసు అంతా మరుగుతుందో లేదో ఒకసారి మూత తీసి చూసుకుంటే ఇదిగోండి బాగా మరుగుతుంది కదండి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో వేసుకోబోయే పకోడీ చూపెడుతున్నానండి నేను మీకు. ఇప్పుడు అర్థమైంది కదా నేను మీకు ఏం చేసి చూపెడుతున్నానో. పకోడీ పులుసు అండి. ఇలాగా మరుగుతున్న దాంట్లో పకోడీ మొత్తం వేసుకొని ఇలా జాగ్రత్తగా కలుపుకొని దగ్గర పడినంత వరకు మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత తీసి చూసినట్లయితే మనకి రెడీ అయిపోతుందండి పకోడీ పులుసు. నేను నా స్టైల్లో చేసి మీకు చూపెడుతున్నానండి. ఇదిగోండి, జాగ్రత్తగా కలుపుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి.